పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన శివకేశవులకు నిలయమైన ధర్మపురి క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మసీదులు పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ధర్మపురి. ధర్మపురి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ధర్మపురిలో యమధర్మరాజు ఆలయం ఉంది. ధర్మపురి దర్శనం చేసుకుంటే తర్వాత యమపురి ఉండదని పండితులు చెబుతారు. ఆలయం ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ విధిగా దీన్ని పాటిస్తారు. ధర్మరాజ మహాకాయ మహాకాయ దక్షణ దక్షణ అధిపతి అయిన మహా రక్తనేత్ర మహాబాగు మమ పీడ నివారయ. అంటే ఏదైనా మన కష్టం ఉంటే ధర్మపురిని ఎందుకు దర్శించుకోవాలో పంతులు గారి మాటల్లోనే విందాం. చెప్పు, ఎందుకు ఇక్కడ యముని పెట్టారు? దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి రావాలి. ధర్మపురి వస్తే యమపురి యమలోకం ఉండదు, విష్ణులోకం ఏముంటుంది. ధర్మపురి దర్శిస్తే యమలోకం యమలోకం ఉండదు, యమపురి ఉంటే యమలోకం ఉండదు, విష్ణులోకం ఏమే ఉంటుంది. అందుకని మన ధర్మపురిని దర్శిస్తే యమలోకం ఉండదు. ఏం పేరు అయ్య గారు? మీ పేరు? ప్రదీప్ కుమార్ అమ్మ. ప్రదీప్ కుమార్ గారా? మంచిగా చాలా చక్కగా చెప్పారు. అంటే ఇక్కడికి వస్తే యమగండాలు ఉండవు, యమగండాలు ఉండవు, అన్ని మంచిగా జరుగుతాయి. అన్ని మంచి జరుగుతాయి. మేము మంచి జరగాలని కోరుకుంటున్నాం. గండాలు కష్టాలు నష్టాలు పాపాలు ఎమ్మడి తీసేసారు. మీరు ఏం చేస్తారు? హైదరాబాద్ అమ్మ. హైదరాబాద్ నరసింహ క్షేత్రంలో ధర్మపురి క్షేత్రం ఒకటి, నవనరసింహ క్షేత్రంలో ధర్మపురి క్షేత్రం ఒకటి. స్వయంగా వెలిసిన దేవుడు నరసింహస్వామి. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి సాలగ్నాథం వెలిసిన దేవుడు నరసింహస్వామి. నరసింహస్వామి దండం పెట్టుకుంటే నరకలోక బాగుండే. నరసింహస్వామి దర్శించుకోండి, దండం పెట్టుకుంటే నరకలోక బాగుండే. నరకలోక ఉండదు. నిజమే, స్వామివారిని దర్శించుకుంటే మా జన్మ ధన్యమైపోయింది. అంతే అంతే. ఎక్కడా లేని విధంగా ఇక్కడ బ్రహ్మదేవుని విగ్రహం ఉంటుంది. పడగవలసే